అవమానం జరిగిన చోటే సింహాసనం వేయించుకోవడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఒకప్పుడు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం గంటల తరబడి గేటు ముందు నిలబడ్డ ఒక నటుడు నేడు అదే రాష్ట్రానికి తలరాతను మార్చే నాయకుడిగా ఎలా ఎదిగారు? దళపతి విజయ్ వేసిన ఆ నిశ్శబ్ద అడుగుల వెనక ఉన్న అసలు కసి ఏంటి? వెల్కమ్ టు కాకమ్మ కబుర్లు. ఈరోజు మన టాపిక్ తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ పొలిటికల్ వార్. సంవత్సరం 2013. తమిళనాడు బాక్సాఫీస్ వద్ద తలైవా సినిమా సందడి మొదలవ్వాలి. కానీ ఆ సినిమా టైటిల్ కింద ఉన్న ఒకే ఒక్క ట్యాగ్లైన్ టైమ్ టు లీడ్ అప్పటి ముఖ్యమంత్రి జయలలిత గారి ప్రభుత్వంలో వణుకు పుట్టించింది. కేవలం ఒక సినిమా ట్యాగ్లైన్ చూసి ఒక ప్రభుత్వం భయపడటమంటే మామూలు విషయం కాదు. భద్రతా కారణాల పేరుతో సినిమా విడుదలను అడ్డుకున్నారు. అక్కడే మొదలైంది అసలు కథ. తన సినిమాను కాపాడుకోవడానికి విజయ్ అప్పట్లో పడ్డ తపన అంతా ఇంతా కాదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. కానీ అమ్మ అపాయింట్మెంట్ దొరకలేదు సరికదా, కనీసం పలకరించే నాథుడే కరువయ్యారు. చివరికి ఒక వీడియో సందేశం ద్వారా నా సినిమాను రిలీజ్ చెయ్యనివ్వండి అని ప్రభుత్వాన్ని వేడుకోవాల్సిన పరిస్థితి. ఆ క్షణం, ఆ నిస్సహాయత విజయ్లో ఒక బలమైన ఆలోచనను రేకెత్తించాయి. వ్యవస్థను మార్చాలంటే మనం ఆ వ్యవస్థలో భాగం కావాల్సిందే అని ఆ రోజే ఆయన డిసైడ్ అయ్యారు. అవమానం నుండే అసాధారణమైన పట్టుదల పుడుతుంది. ప్రభుత్వం తనను ఎంత అడ్డుకుంటే ప్రజల నుండి అంత సానుభూతి పొందుతున్నారు విజయ్. తన మాస్ ఫాలోయింగ్ కేవలం ఈలలు గోలలకే కాదు, సామాజిక మార్పుకు కూడా వాడుకోవచ్చని గ్రహించారు. అందుకే తన అభిమాన సంఘాలను విజయ్ మక్కల్ ఇయ్యకం పేరుతో ఒక క్రమశిక్షణ కలిగిన సైన్యంగా మార్చేశారు. అప్పటి వేధింపులే ఆయనకు రాజకీయ పాఠాలు నేర్పించాయి. విజయ్ ఇతర నటుల్లా ఆవేశంతో రాలేదు, ఆలోచనతో వచ్చారు. జయలలిత హయాంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఆయనని ఒక స్ట్రాటజిస్ట్, వ్యూహకర్తగా మార్చాయి. అందుకే చాలా నిశ్శబ్దంగా తన బలాన్ని పెంచుకుని పక్కా ప్లానింగ్తో తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించారు. ఒకప్పుడు సినిమా తెరపై కనిపించిన టైమ్ టు లీడ్ అనే మాట ఇప్పుడు రియల్ లైఫ్లో కార్యరూపం దాల్చబోతోంది. మిత్రులారా, చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పుడు అపాయింట్మెంట్ కోసం వేచి చూసిన అదే చోట, అదే వేదికపై ఈరోజు దళపతి విజయ్ సీఎంగా అడుగుపెట్టడం చూస్తుంటే అభిమానుల కళ్ళు చెమర్చుతున్నాయి. అవమానించిన చోటే అధికారం సాధించడమంటే ఇదే. ఇది కేవలం ఒక రాజకీయ విజయం మాత్రమే కాదు, ఒక సామాన్య నటుడు తన కసితో సాధించిన అసాధారణ ప్రయాణం. మరి దళపతి విజయ్ పాలన తమిళనాడు తలరాతను మారుస్తుందని మీరనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ కాకమ్మ కబుర్లు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.